Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ బాబా కి జై. అందరికి జై బాబా. మన ఈ సామాన్య మానవ జీవనంలో భగవంతుడితో మనం ప్రతినిత్యం సహజీవనం సాగించడం మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. అంచేత అటువంటి పరిస్థితిని బాబా మనకు కల్పించడం, ఒక విధంగా ఆయన అనుగ్రహ పాత్రలు కాగలిగాము అనుకోవడానికి ఒక ఆస్కారం ఉందంతే. అయితే మరి ఇంత చేసిన దానికి మనం ఎంత చేస్తాం? ఏమి చేయలేం. కాబట్టి ఆ ప్రభువుకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, స్వరుల తరపున, సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఆ మహానుభావులందరి తరపున కూడా శతసహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ, ఇప్పుడు మనము ఈ సహజీవనంలో భాగంగా మనం డిస్కోర్సెస్ అంటే ప్రవచనాలు అవి చెప్పుకుంటూ ఉన్నాం. వాటిని సుమమాలికలుగా బాబా తయారు చేస్తున్నారు, రోజుకు 2. అలాగే ఈ రోజు కూడా ఒక 2 ఆయన మళ్ళీ ఆశీర్వదించారు. నిన్నటి 68 చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 69, 70 ఈ 2 మనం చెప్పుకోబోతున్నాం తల్లి. అందరూ కూడా సావధానంగా వింటున్నారు. చాలా సంతోషం. మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ మౌనమే మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ఆరోహణ అవుతుంది. జై బాబా. రూపమే దాచకుండా కోరికలు అంతర్గతంగా ఉండిపోవు. రూపమే దాచకుండా కోరికలు అంతర్గతంగా ఉండిపోవు. అట్టి సంస్కార పరిధిలోనే వ్యక్తి చైతన్యమది పని చేయును. అట్టి సంస్కార పరిధిలోనే వ్యక్తిగత చైతన్యమది పని చేయును. ఇది 69, 70. స్వార్థము యొక్క పరిధి కోరికల పరిధికి సమానముగా, స్వార్థము యొక్క పరిధి కోరికల పరిధికి సమానముగా ఉంటుంది. ఎల్లప్పుడూ రకరకాల కోరికలవి ఎన్నెన్నో ఉంటుంది. ఎల్లప్పుడూ రకరకాల కోరికలవి ఎన్నెన్నో. బాబా చాలా ప్రేమతో చెప్తున్నాడు. ఆయన ఎందుకంత ప్రేమతో చెప్తున్నాడంటే, ఆ ప్రేమ వల్ల, ఆ ప్రేమ యొక్క సౌండ్, శబ్దం ఏదైతే ఉందో అది బాబా మాటల్లో ఉంది. ఆ శబ్దం మౌన శబ్దం. ఆ మౌన శబ్దం మన యొక్క హృదయాల్ని తాకుతుంది. అందుకే చదివినప్పుడు లేదా పాడినప్పుడు, మాట్లాడినప్పుడు బాబా యొక్క మౌన శబ్దం మన ద్వారా డెలివరీ జరుగుతుంది అని మనం ఒక చిన్న అవగాహన పెంచుకోవాలి రోజుకు రోజు. ఇప్పుడు ఇందులో 69 కోరికలు రూపాన్ని ధారుస్తాయి. ఏమిటి? ఎప్పుడైతే మనసు అది కోరికలకి స్టోర్ హౌస్, అదేం చేస్తుంది? ఒక కోరిక జనిస్తే వెంటనే ఆ కోరిక ఒక రూపం వస్తుంది. ఆ సంస్కారానికి అనుగుణంగా అది
అలా జనించింది అంతర్గతంగా, అంటే మనసు యొక్క స్టోరేజ్ స్పేస్ లో అది ఉండిపోతుంది. అయితే అటువంటి సంస్కార పరిధుల్లోనే వ్యక్తి చైతన్యము కాన్షియస్నెస్ అంటే చైతన్యము అన్న పేరు, అందులో ఉన్న రహస్యం ఏమిటి అంటే అన్నిటికీ అది ఆధారభూతం అవుతుంది. అందువల్ల వ్యక్తి చైతన్యం అది ఆ పరిధిలోనే, అట్టి సంస్కార పరిధిలోనే పనిచేస్తుంది అంటారు బాబా. అందుకే మనకు ఒక్కొక్కసారి బాబాకి ఏదైనా అడిగితే బాగున్ను, కోరితే బాగున్ను అన్నటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇంచేత ఆ సంస్కార పరిధిలో, కోరికల సంస్కార పరిధిలోనే చైతన్యం పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు. ఇక 70వది స్వార్థం యొక్క పరిధి, విస్తృతత్వం. అది కోరికల పరిధితో సమానంగా ఉంటుంది. అది చూసారా స్వార్థం ఎంత గొప్పదో, చాలా గొప్పది స్వార్థం. కోరికలు ఎలాగైతే ఏ పరిధిలో అవి మానవుల్లో ఉదయిస్తూ సమసిపోతూ మళ్ళీ ఉదయిస్తూ ఒకే పరిధిలో ఉంటాయి, అదే పరిధిలో స్వార్థం కూడా పనిచేస్తుంది. పని చేయాలి, తప్పదు. కోరిక అంటే ఏమిటి? స్వార్థపూరితమైన ఆలోచన. అది తీర్చుకోవాలని ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అసలేమి తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఆ పని చేస్తూ ఉంటారు. అందువల్ల అది ఎప్పుడో ఈ రెండు ఒకే పరిధిలో పనిచేస్తాయి కాబట్టి రకరకాల కోరికలు ఎన్నో వచ్చేస్తుంటాయి, రకరకాలు. అయితే ఒక్కటి మాత్రం మీ అందరికీ ప్రేమతో బాబా ఒక మాట చెప్తున్నారు, వినండి. కోరికల శాతం ఎంత తగ్గిపోతే అంత మనసు పనితీరు మందగిస్తుంది. నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. కోరికల యొక్క ఆ ఒత్తిడి ఎంత తగ్గిపోతే మనసు యొక్క పనితీరు మెరుగవుతుంది. ఇది మాత్రం జ్ఞాపకొచ్చుకోండి. కాబట్టి కోరికలు రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడాలి మనందరం. అసలు ఆయన్ని చూస్తే ఎందుకు కోరిక వస్తుంది చెప్పండి? బాబాని చూస్తే ఆ కళ్ళు చూడండి, ఆ నవ్వు చూడండి, ఆ వదనంలో ఉన్న ప్రసన్నత చూడండి, అవన్నీ ఎలా ఉన్నాయి మనకి? ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నా కోసమే పుట్టావురా, నా సేవ చేయడానితో కనిపిస్తున్నాయి. అప్పుడు మరి మనకి ఇంకే కోరిక రావడానికి అవకాశం అక్కడ ఉంటుంది, ఉండదు కదా. ఆయన చూస్తుంటే కోరికలు రానే రావు, అస్సలు రావు. ఇది స్వానుభవం. నిరంతరం ఆయన చూస్తూ ఉంటే కోరికలు రావు. అందుచేత ఈ రెండు ఇవాళ మనకి ఇచ్చినటువంటివి కొంచెం, అంటే అన్ని ప్రవచనాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సుందరంగా ఉంటాయి. అందులో సౌందర్యం ఉంటుంది, ఆధ్యాత్మిక సౌందర్యం. అది మనం గ్రహించలేము. అందుచేత బాబా ఏం చేస్తారంటే ప్రత్యేకించి కొన్ని విషయాలు మనకు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మనం తెలుసుకోవాలి, ఆయన ఏ స్థాయిలో అయితే మనం ఉండాలని కోరుకుంటున్నాడో ఆ స్థాయిలో మనం ఉండాలి అన్నటువంటి భావంతో చెప్తూ ఉంటారు. సరే, అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు మనం ప్రవచనాల వచనంలోకి వెళ్తున్నాం. నిన్న మనం బాబా చిన్న సికాస్ చేశారు కాబట్టి మనం చెప్పుకోలేకపోయాం. ఇవాళ అంటే 10వ తారీఖు 9 మనకు జరగలేదు కాబట్టి మనం ఇవాళ ప్రవచనాలు మనం లాస్ట్ పేర అంటే స్వార్థానికి సంబంధించి. ఈ స్వార్థం అనేది చాలా గొప్ప చాప్టర్. ఇదే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం అయిపోతుంది. మనందరికి కూడా ఆధ్యాత్మిక ప్రగతిని అవరోధించేది మన స్వార్థమే. అంతే ఇందులో ఈ స్వార్థం మనకి రెండోసారి చెప్పుకున్నాం. 22వ పేజీ నుంచి 28వ పేజీ వరకు ఉంది ప్రవచనాల్లో. ఇప్పుడు 28వ పేజీలో లాస్ట్ పేరా చెప్పుకుంటున్నాం. బాబా ద్వంద్వాల ఉచ్చులో తగలకుండా, ద్వంద్వాల
ఉచ్చులో తగలకుండా స్వేచ్ఛగా ఉండడమే పరిపూర్ణత్వం. చాలా పెద్ద మాట చెప్పాడు బాబా. చూడండి, పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అది ఏ విధంగా పరిశీలిస్తూ ఉన్నా సరే అది స్వేచ్ఛనిస్తుంది. ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా సరే స్వేచ్ఛనిస్తుంది. అది పరిపూర్ణంగా మనకి పొందే అవకాశాన్ని కూడా ప్రభు ఇస్తాడు. అంచేత ద్వంద్వాలు, పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు, పరస్పర విరుద్ధమైన చర్యలు, ఇవి మనకు అలవాటు అయిపోయాయి, బాగా అలవాటు అయ్యాయి. కాబట్టి ఏం చేద్దాం, మనం అసలు ద్వంద్వాల్లోకి వెళ్ళొద్దు. మనం ద్వంద్వాల్లోకి వెళ్లకుండా స్వేచ్ఛగా ఉంటే మాత్రం అది పరిపూర్ణత్వంగా బాబా పరిగణించారు. అంటే ఏమిటి ఆ పరిపూర్ణత్వం? శ్లోకం యొక్క 4 పాదాల్లో ఒక పాదమే దానికి ఆపాదించబడుతుంది. నిరాఘాటమైన క్రియాశీలతకు, ఎలాంటి బాధరా బందీలలో చిక్కుపడని స్వేచ్ఛ తప్పనిసరిగా అవసరం. క్రియాశీలం, మనం ఒక విధంగా పనులు చేస్తాం. ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉండాల, ప్రతి పనిలో కూడా నిస్వార్థం ఉండాలి. ప్రతి పనిలో మనకి ఈ అరిషడ్ వర్గం యొక్క ఇంటర్ఫీరెన్స్ రాకూడదు. అరిషడ్ వర్గంలో ఏ క్యారెక్టర్ యొక్క చొరవ కూడా కాకూడదు. కాబట్టి నిరాఘాటమైన క్రియాశీలతకు, ఎలాంటి బాధల బందీలలో చిక్కుపడని, మనకి ఒక సందేశం బాబా విన్నప్పుడు నాకు ఒక అవగాహన కలుగుతుంది, ఇంకొకరికి ఇంకొక అవగాహన కలుగుతుంది, ఇంకొకరికి ఇంకొక అవగాహన కలుగుతుంది. అంటే అవగాహన పరిధిని బట్టి అవగాహన తీరు ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిలో మనం వెళ్ళొద్దు. నీకేదో అవగాహన బాబా ఇచ్చారు, జై బాబా తండ్రి, నాకు ఈ విధంగా అర్థమైంది, ఇలాగ అర్థం చేసుకున్నాను. ఒకవేళ నా అవగాహన తప్పైతే దయచేసి నన్ను కొంచెం సరిదిద్దు అనాలి ఆయనకి. వెంటనే అనాలి. అంచేత నిరాఘాటమైన క్రియాశీలతకు, ఎలాంటి బాధల బందీలలో చిక్కుపడని స్వేచ్ఛ తప్పనిసరిగా ఇన్విటబుల్ అంటున్నారు బాబా, అవసరం అంటున్నారు. ఈవెన్ మన ఫ్యామిలీస్ లో కూడా కుటుంబ పరంగా అనేకమైన సమస్యలు వస్తాయి. సమస్యల్లో మనం కూరుకుపోకూడదు. సమస్యలు మన దగ్గరికి వస్తాయి, దోమల్లాగా, నల్లుల్లాగా, చీమల్లాగా. వాటిని మనం కూరుకోకూడదు. ఏ సమస్య వచ్చింది, దాన్ని నేను ఎలా తీసుకోవాలి, లైట్గా తీసుకోవాలా, తీవ్రంగా తీసుకోవాలా అని ఆలోచించి వెంటనే దాన్ని వదిలించుకోవాలి. అలా కాకపోతే చిక్కుపడిపోతాం, స్వేచ్ఛపడిపోతాం అంటున్నారు బాబా. కానీ ఈ నుండి బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళడం వల్ల, కానీ ఈ జీవితం నుండి బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళడం వల్ల ఈ స్వేచ్ఛను సాధించలేరు. అందులోనే ఉండమంటాడు ఆయన. రామదాసు కారాగారంలో పెట్టబడితే ఆ కారాగారం నుంచే రాముడి యొక్క విగ్రహాన్ని పొందాడు, నానా చిత్రహింసలు పడుతూ కూడా. చక్కటి ఉదాహరణ దీనికి. ఈ ప్రపంచం ఒక కారాగారం, ప్రతి మనిషికి ఇది జైలు. ఈ జైల్లో ఉంటే అయ్యో జైల్లో పడిపోయాను, నాకు ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది అని వాపోకుండా, నా ప్రభు నాకు జైల్లో పెట్టాడు. This call is now being recorded. పోగొడుతుందా అంటే పోగొట్టదు. నువ్వు స్వేచ్ఛను పోగొట్టుకున్నానని నువ్వు అనుకుంటావు. ఎక్కడ ఉన్నా మనం స్వేచ్ఛ అనుకుంటే అది గుర్తుంచుకోండి. అందువల్ల ఈ జీవితం నుండి బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళడం వల్ల ఈ స్వేచ్ఛను సాధించలేదు.
అందరికీ సమస్యలు వస్తాయండి. సమస్యలు లేకపోతే జీవితానికి అందం ఉండదు. సమస్య కూడా ఒక రకమైన అందమే. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు మానవ జీవితం, మానవుని యొక్క పుట్టుక ఎక్కడి నుంచి జరిగింది? నిన్ను బిందు ఆత్మగా అని ఆయన సంబోధిస్తే వెంటనే నువ్వు ఏమనుకోవాలా? అండ్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సర్వాత్మ యూనివర్సల్ సోల్ అనుకోవాలా. నేను ఆ విశ్వాత్మ యొక్క చిన్న భాగాన్ని అనుకున్నావు అనుకో, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావు అంటే అంత హ్యాపీగా ఉంటావు. కానీ నేను మానవుణ్ణి, నా పేరు ఫలానా, నాకు ఇన్ని బాధలు, నాకు ఇన్ని వ్యధలు, ఇలా అనుకుంటే నువ్వు Call recording has now ended. తప్పుకొని వెళ్ళడం వల్ల దూరంగా కానీ తప్పుకొని వెళ్ళిపోతే స్వేచ్ఛను సాధించలేం మనం. ప్రపంచం అనేది ఎవరి కోసం ఇచ్చాడైనా? మానవుల కోసమే. ఈ మానవులు భగవంతుని విశ్వాత్మ నుండి ఉద్భవించినటువంటి బిందు ఆత్మలు. పరిణామ దశలో వీళ్ళు వికసించిన చైతన్యాన్ని పొందారు. ఆ దిగువ క్యాడర్స్ లో ఉన్నవాళ్ళు ఇంకా వికసింపబడలేదు. అంటే రాయి నుంచి జంతువు వరకు. కాబట్టి వికసించిన మనకి చైతన్యం, బాబా చెప్తున్నాను స్పష్టంగా, వికసించిన చైతన్యము అని. అంతట వికసించిన చైతన్యంతో ఉన్న మనం ఎలా ఉండాలి? నాకు వికసించిన చైతన్యం ఇచ్చాడు నా తండ్రి, నేను వికాసవంతం కావాలి, అంతేగాని భిన్నమైన పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని ఆలోచన మనకి రావాలి. దానివల్ల ఒకవేళ భిన్నంగా ఆలోచిస్తే స్వేచ్ఛను సాధించలేరు అని వస్తున్నారు బాబా. అలా చేస్తే జీవితాన్ని తిరస్కరించినట్లవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అత్త ఆ కోడలకి రాసి రంపాలు పెట్టొస్తుందండి. మరి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఆ అత్తామామ యొక్క చెప్పు చేతుల్లోనే ఉండాలి, తప్పదు. నువ్వు కోరుకున్నది, నువ్వు ఇష్టపడింది, నీకు బలవంతంగా పని చేయలేదు కదా, నచ్చేసావు కదా. అప్పుడు మొగుడిని చూసి, ఆ అందగాడిని చూసి, మరి ఆ అందగాడి తల్లి నీకు రాసి రంపాలు పడుతుంటే వదిలించుకుంటావు కాదు. అప్పుడు నువ్వు మొదట ఆ భర్తని నువ్వు ఎంత నచ్చి చేసుకున్నావో, ఇలాంటి ఆలోచన వస్తే ఆయన అప్పుడు నచ్చడం అనేది నువ్వు సంపూర్ణం కాదనమాట. అందుకని ఏం చేయాలా? అత్తతో, అత్త అంటే ఎవరు? నీకు జన్మనిచ్చిన తల్లి నీ తల్లి అయితే, నీకు వరుణ్ణిచ్చిన తల్లి ఈవిడ అత్త. కాబట్టి అది ఆవిడ తల్లితో సమానం. కాబట్టి నువ్వు సర్దుకుపోవాలి. ఆ సర్దుకుపోవడం చాలా తెలివితేటలు ఉపయోగించాలా. తెలివితేటలు అంటే మర్మంతో కూడుకునేవి కాదు, చాలా హాయిగా నువ్వు చెప్పగలగాలి. అత్తయ్య నాకు ఇది ఇలా చెప్పారు, నేను బాబా పనిలో ఉంటాను, నాకు అవ్వదండి, మరేమనుకోకండి, మీకు చెప్పిన పని కొంచెం లేట్ అవుతుంది కానీ పూర్తి చేస్తానండి, దయచేసి క్షమించి నాకు అవకాశం ఉందంటే. మరీ కఠినాత్ములైనటువంటి వాళ్ళు అయితే చెప్పలేను, కానీ ఎడ్యుకేటెడ్ అంతా కూడా అర్థం చేసుకుంటారు, అవకాశం ఇస్తారు. అంచేత తప్పించి వెళ్ళిపోకూడదు కోడలు ఇంట్లోంచి. అప్పుడు ఆవిడకి శీలవతి అన్నది. బాబా యొక్క ఈ భౌతిక ప్రపంచం అనేటటువంటి ఇది బందికాన అనుకుంటే అందరం అక్కడే ఉన్నాం. రకరకాల అనుభవాలు, రకరకాల జీవితాలు, రకరకాల ఆనందాలు, రకరకాల అపేక్షలు, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఒకే కారాగారంలో అందరూ కాదు. నేను బాబాతో ఉన్నాను, సతీ సక్కుబాయి చేసింది మనం. అందుకే జ్ఞాపకం తెచ్చుకోవాలా. మన ముందు వాళ్ళని చూసింది, నాకేంటి బాబు, ఏంటి రంగా, నాకేంటి ఒక రోజు రెండు పరిస్థితుల్లో పడేసావు, నేను పండరిపురం రావాలనుకుంటున్నాను, మా అత్తేమో నన్ను వదులుకుంటుంది, రంగా నన్ను కాపాడు అని ఏడిస్తే
సక్కుబాయి రూపంలో పండరీనాథుడు అత్త దగ్గరికి వచ్చాడు. అత్తింట్లో ఉన్నటువంటి ఆ సక్కుబాయి పండరపూర్ వెళ్ళింది. అంటే ఈవిడ చేయవలసిన పని కోడలుగా ఆ సాక్షిభూతుడైనటువంటి పండరీనాథుడు చేశాడు కోడల పని. అలాంటి అవకాశాలు వస్తాయి. అంత ఆత్మస్థైర్యం, అంత ఆత్మ నిగ్రహం, భగవంతుడి మీద అటువంటి ఆత్మవిశ్వాసం ఈ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అలా జరుగుతాయి. అంచేత అలా కానీ భయపడి దూరంగా పారిపోతే జీవితాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. అలా చేసుకోకూడదు ఎప్పుడు ఏది. జీవిత బంధనాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జీవితం అంటే భయం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మన జీవితం మీద మనం ఎందుకు భయపడాలా? అందరిలాగే పుట్టాయి కదా మనం. ఇక్కడ స్వేచ్ఛ లేదా ఆనందం అనేది మన యొక్క ఆలోచనల్లో ఉంది కానీ ఆ పరిస్థితుల్లో లేదు. గుర్తుంచుకోండి మీ అందరూ. అందుచేత జీవిత బంధనాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జీవితం అంటే భయం ఉన్నట్లు స్పష్టమైపోతుంది. ఆధ్యాత్మికత అంటే వైవిధ్యాల ప్రభావానికి లొంగకుండా జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఎదుర్కోవడమే. అసలు ఉంటేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆటు పోటు పడితేనే సముద్రంలో లేదా నదిలో పడవలో వెళుతున్నప్పుడు చుక్కాని గాలి యొక్క ఆటు పోటుకి గురవుతూ ఉంటుంది. గురైతేనే అది చుక్కాని మంచి బలిష్టమైందనమాట. అంతేత మనం ఈ ఆటుపోట్లకి భయపడిపోతే జీవితాన్నే తిరస్కరించినట్టు అయిపోతుంది. బాబా అదే అంటున్నాడు. అందుచేత జీవితం అంటే భయం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ బాబా అంటున్నారు పరిపూర్ణత్వం ప్రకృతిలో వ్యక్తమయ్యే ద్వంద్వాల తాకిడికి కుర్చించుకుపోవడం లేదు. ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ పర్సానిఫికేషన్ ఆఫ్ క్రియేషన్. అంచేత ఎక్కడ కూడా మీకు పరిపూర్ణత్వంలో లోటు ఉండదు. జీవిత బంధనాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జీవితం అంటే భయం ఉన్నట్లు కనబడకూడదు. ఆధ్యాత్మికత అంటే వైరుధ్య ప్రభావానికి లొంగకుండా జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఎదుర్కోవడమే అని అంటూ బాబా అంటారు మాయ. ఇక్కడ మాయ అన్నాడు. మాయ ఎంతటి ఆకర్షణీయంగా శక్తివంతంగా ఉన్నా వాటికి లోను కాకుండా చాటి చెప్పాలి. గమ్మత్తుగా అన్నారు బాబా. చూడండి, సంపూర్ణంగా శక్తివంతంగా ఆకర్షణీయంగా మాయను ఎదుర్కోవడమే కాకుండా మాయను ఎదుర్కోవాలి. దేనికి లోను కాకుండా ఆధ్యాత్మికత మాయ పైన తన ఆధిక్యతను చాటి చెప్పాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి పరిస్థితి కూడా లొంగనిది. మరి అది మనం కోల్పోతే, లొంగిపోతే మనం ఒక విధంగా చెప్పాలంటే బాబాని చిన్నబుచ్చినట్టే. అందుకని జీవితంలోని భిన్న రూపాల భిన్న మార్గాలతో సంబంధం వదులుకోకుండా, విషయా భిన్న రూపాల భిన్న మార్గాలతో నిరంతరం భర్త తిడుతున్నాడు, నిరంతరం భార్య ఏమో నన్ను బాధపడుతుంది అని అనుకొని భార్యను తీసినా భర్తను తీసినా మనం ఏం కోల్పోతాం? సహాయాన్ని కోల్పోతాం, సహకారాన్ని కోల్పోతాం, భగవంతుడు ఇచ్చిన తోడుని కోల్పోతాం. అంతేగాని ఇంకేమో ఏదో సాధించలేము. కాబట్టి మాయ ఎంతటి ఆకర్షణీయంగా శక్తివంతంగా ఉన్న వాటికి లోను కాకుండా ఆధ్యాత్మికత మాయ పైన తన ఆధిక్యతను దాటి చెప్పాలి. జీవితంలోని భిన్న రూపాల భిన్న మార్గాలతో సంబంధం వదులుకోకూడదు. పరిపూర్ణుడనే వ్యక్తి అన్ని రకాల తీవ్రతర కార్యకలాపాల మధ్య ఉంటూ దేనికి అంతని
నిస్సంగత్వంతో పనిచేస్తాడు. ఉదాహరణకి మన ప్రీతముడు 75 సంవత్సరాల జీవితం ఆయన ఫేస్ చేసినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, రకరకాలు మనం ఊహించగలమా? ఈ చరిత్ర 8వ వాల్యూంలో ఉన్నాం, 20 వాల్యూమ్స్ ఇది తెలుగులో. ఇంకా ఎంత మనం ఎప్పటికి చూసరికే నాకు ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంటుంది. ఎందుకు బాబా ఎంత కష్టపడ్డాడు, ఎందుకు మన కోసం, మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఆయన ఎందుకు ఎంత కష్టపడ్డాడు. నాకు ఒక్క పుస్తకం కూడా ఆ విషయంలో ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను నేను. స్వామి ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, సంకల్పం మాత్రం చేత మమ్మల్ని పరిపూర్ణ చేసేయగలవు, కానీ అలా చేయకుండా నిజంగా బాధపడుతున్నావు అని బాధపడవలసి వస్తుంది. అంచేత మనం ఈ ప్రవచనాలు మనకి బాబాకి నడుమ ఒక చక్కటి ఆవిష్కరణ. ఏమిటి ఆవిష్కరణ? ప్రేమ ఆవిష్కరణ. ఆ ప్రేమ ఆవిష్కరణ అయింది ప్రవచనాలు ప్రతి మాటలో కూడా. అది మనం పొందాలి, అది అనుభవించాలి. దాని ద్వారా మన జీవితాలు ముందుకు సాగాలి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడికి మనం ప్రవచనాలు ఈ స్వార్థం అనేది 2వసారి కూడా పూర్తి చేసుకున్నాం. కానీ ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ ఏమిటంటే, ఒకవేళ మీ హృదయాల్లో ఏవైనా అనుమానాలు కలిగితే మీరు చక్కగా ఈ పనిముట్టుని అడగవచ్చు. తప్పకుండా బాబా క్లారిఫై చేస్తారు. అంచేత దానికి అనుగుణంగా మీరు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈరోజు మనం ఇది పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం జీవిత చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాము. ఈ జీవిత చరిత్ర చాలా చాలా ఉన్నతమైంది. అది ఎంత ఉన్నతమో మనకి తెలియదు, ఆ చరిత్రకి తెలియదు. అందుచేత మనందరం కూడా జీవిత చరిత్రను చదువుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అలాగే ప్రవచనాలలో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పుకుంటూ శ్రద్ధగా వాటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సభు చరిత్రం 8వ భాగం 3063వ పేజీలో మనం మొన్న ఆపుకున్నాం. ఇప్పుడు అది కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, సాగిద్దాం. ప్రియమిత్రులారా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 3063వ పేజీలో బాబా చెప్పిన లాస్ట్ పారా చదువుతారు చూడండి. అందువల్ల అసలైన మెలిక శిలారూపం నుండి మొదలై మానవ రూపం వరకు 7 మెలికలు ఏర్పడ్డాయి. మానవ రూపం వరకు ఉన్న ప్రధాన రూపాల్లో ప్రతి రూపానికి 14 లక్షల సంతతులు ఉన్నాయి. అంటే 6 విధాల రూపాల్లో మానవ రూపం మినహా 6 × 14 = 84 లక్షల సంతతులుగా, అనగా 84 లక్షల బంధనాలు ఉన్నాయి. అనగా మొత్తం 84 లక్షల బంధనాలు, 7 విధాల మెలికలు ఉన్నాయి. ప్రతి 7వ రూపం తర్వాత ఒక మెలిక ఏర్పడుతుంది. అసలు ఈ పిక్చర్ అంతా ఆయన ఎందుకు ఇచ్చారు చెప్పనా మీకు? మన యొక్క దురదృష్టకరమైనటువంటి బ్రతుక్కి చూసి ఆయన లెగవలసి వచ్చింది. భాగ్యకారులాగా మన జీవితాన్ని ఆయనకు అర్పించలేదు. ఎన్ని మాట్లాడినా, ఎంత సంకీర్తన చేసినా మనం మన పరిధిలో ఏది విడిచిపెట్టడం లేదు. అందువల్ల ఈ ప్రయాణం దీర్ఘం అయిపోయింది. సరే, బాబా ముందుకెళ్తున్నారు. ఆత్మ మొదట వాయు రూపం, అనగా కొంచెం టచ్ చేస్తున్నారు బాబా, అనగా బుద్భుత రూపం పొందుతుంది. శిలారూపం పొందినంత వరకు, నెక్స్ట్ది శిలారూపం పొందినంత వరకు ఆత్మ 7 రూపాలని ధరిస్తుంది. జ్ఞానులైన ఋషులకు ఈ విషయం తెలుసు. వారు ఈ విషయాన్ని ప్రపంచానికి బయటపెట్టకుండా ప్రధాన రూపం యొక్క
చివరి రూపాన్ని ఆరాధించే పద్ధతిని నెలకొల్పారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రధాన రూపం యొక్క చివరి రూపాన్ని ఆరాధించే పద్ధతిని నెలకొల్పారు అనమాట. అంటే బాబా ఇప్పుడు 5329 సార్లు వచ్చారు నువ్వు చెప్పారు మనకి. ఇది 3029 అనుకోండి. ఆ లాస్ట్ దాన్ని ఆరాధనతో చాలు అన్నాం అనమాట అని చెప్పడం. అందుచేత ఈ విషయం ప్రపంచానికి బయటపెట్టకుండా ఆ ఋషులు ఏం చేశారు? ప్రధాన రూపం అంటే విష్ణుమూర్తి, మహావిష్ణువు యొక్క చివరి రూపాన్ని ఆరాధించే పద్ధతిని నెలకొల్పారు. మహావిష్ణువు యొక్క చివరి రూపం ఏది? మెహర్ బాబా, శ్రీ మెహర్ బాబా. వనస్పతిలో తులసి మొక్కను, జంతు శ్రేణుల్లో హనుమాన్ అను మర్కటాన్ని, ఇలా చాలా వాటిని ఆరాధించే విధానాన్ని నెలకొల్పారు. ఆత్మ పొందిన సంస్కారపు మెలికల వలన ఇది స్వీయ చైతన్యాన్ని పొందుతుంది. కానీ ఈ ఆత్మ చైతన్యం కేవలం పాక్షికం మరియు క్షణికం. అది పూర్ణ చైతన్యంగాను ఎక్కువ కాలం నిలవదు. సంస్కారాల చిటికే అంటే మెలిక సంభవించినప్పుడు జరిగినట్లుగానే ఈ చైతన్యం కూడా క్షణికమైనది. అంటే ఒక లిప్త కాలంలో పరిణామక్రమం ఒక లిప్త కాలంలో జరుగుతుంటుంది. ప్రతి మెలిక వద్ద ఈ చైతన్యాన్ని ఆత్మ తనను తాను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంది. ఈ కారణంగానే ఈ మెలికలకు ప్రాధాన్యత చేకూరింది. సరే, తనని తాను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుందట చైతన్యాన్ని. కానీ ఫెయిల్ అయిపోతుంది, ప్రతి జన్మలో కూడా ఫెయిల్ అయిపోతుంది. ఈ అంశం ఇంకా స్పష్టమయ్యేందుకు ఆత్మ కళ్ళు మూసుకున్న మొదటి స్థితికి మరొకసారి వెళ్దాం. మొదటిసారి కళ్ళు తెరిచాక అనగా శిలాస్థితిలో కళ్ళు స్వల్పంగా పెరిగినప్పటికీ కళ్ళు క్రమక్రమంగా రెండవ స్పర్శకై ఊర్ధముఖంగా లేస్తాయి. చాటులో చూపిన మొదటి 6 స్పర్శలు చాలా మృదువైనది, 7వది బలమైన స్పర్శ. ఇది ఈ సబ్జెక్టు కొంచెం ఎంతో జాగ్రత్తగా ఒళ్ళంతా కూడా అంటే శరీరం అంతా కూడా బాబా పాదాల దగ్గర పెట్టి మనసు పనిచేయకుండా, బుద్ధిని పనిచేయనివ్వకుండా, అహంకారాన్ని పక్కన పడేసి ఇది తెలుసుకుంటేనే మనకి ఇది ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. ఇందులో మీకు ఏమి మొహమాట పడడం మొహమాటడానికి కూడా అవకాశం లేదు. గాడ్ స్పీక్స్ అన్నది అది తెలుసుకోవడం ఎంత కష్టం, తెలుసుకున్నది అది దానివల్ల ఏ విధమైన జీవనాన్ని సాగించాలంటే అది ఆ జీవనం కూడా చాలా కష్టం. అయినప్పటికీ కూడా నేను చదువుతాను నా బాధ్యతగా, మీరు మీ బాధ్యతగా ఎక్కడైనా అవసరమైతే అడగండి. నేనేమీ అనుకోను, ఎందుకంటే అందరం ఒకలాగే ఉన్నాం కదా. కాబట్టి ప్రతి మెలిక వద్ద ఈ చైతన్యాన్ని ఆత్మ తనను తాను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంది. ఈ కారణంగానే ఈ మెలికలకు ప్రాధాన్యత చేకూరుతుంది. ఈ అంశం ఇంకా స్పష్టమయ్యేందుకు ఆత్మ కళ్ళు మూసుకున్న మొదటి స్థితికి మరొకసారి వెళదాం. మొదటిసారి కళ్ళు తెరిచాక అనగా శిలాస్థితిలో కళ్ళు స్వల్పంగా తెరిచినప్పటికీ కళ్ళు క్రమక్రమంగా రెండవ స్పర్శకై ఊర్ధముఖంగా లేస్తాయి. ఒక ధ్యానంలో ఉన్నవాడు అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానంలో కూర్చుంటాడు. ఆ అర్ధనిమీలిత నేత్రం అనేది ఒక స్టేజ్కి, అంటే ఇప్పుడు మీలాగైతే బాబా చెప్పారు ఆరోహణ క్రమంలో ఉంటుంది దాని చలనం. ఆ ఆరోహణ క్రమంలో చలనం ఒక్కొక్క స్టేజ్లో అది ఆ అర్ధనిమీలిత కొంచెం తెరుచుకుంటూ ఉంటుంది అనమాట. అంచేత కళ్ళు క్రమక్రమంగా రెండవ స్పర్శకై ఊర్ధ్వముఖంగా లేస్తాయి. 7వది బలమైన స్పర్శ. బాబా తన కాళ్ళను 6 సార్లు మెల్లగా తట్టి ఈ విషయాన్ని సాధారణంగా చూపించారు. 7వసారికి మెల్లగా తగ్గడానికి బదులు గట్టిగా గిల్లుకున్నారు. తద్వారా 6 మృదువైన స్పర్శలకు 7వదైన గట్టి మెరుకకు మధ్యనున్న భేదాన్ని స్పష్టంగా తెలియపరిచారు. బాబా చూడండి ఎంత ప్రాక్టికల్ గా చేశారు పని. ఈ 7ని కూడా 6 సార్లు ఏమో తన కాళ్ళని మెల్లగా తట్టారట.
ఏడవసారి గట్టిగా గిల్లిస్తారట. అప్పుడు ఆ 6 మృదు స్పర్శలకు గట్టిగా గిల్లుకున్నటువంటి 7 స్పర్శకి ఆ భేదం ఏదో మనకు తెలియజేస్తుందని అది చేశారు ఆయన. ఈ విధంగా ప్రతి మెలిక వద్ద గట్టి దెబ్బతో కళ్ళు ఇంకా విశాలంగా తెరుచుకొని ఆత్మ ఈ విధంగా ప్రతి మెలిక వద్ద గట్టి దెబ్బతో కళ్ళు ఇంకా విశాలంగా తెరుచుకొని ఆత్మ తన గురించి ఇంకా ఎక్కువ గ్రహించే విధంగా ప్రేరణ పొందుతుంది. ప్రేరణ ఇది మనకు అర్థం కాకపోయినా ఇలాగే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకు అర్థం అవ్వకపోయినా సరే ఇంతే. అంచేత ఈ 7 మెలికల ద్వారాను పరిణామ క్రమంలోని 84 లక్షల సంతతుల్లోని రూపాల ద్వారా మార్పు పొందడం ద్వారాను, అలాగే మరలా పునర్జన్మ ప్రక్రియలో 84 లక్షల జనన మరణాలు 7 విధాలైన మెలికల ద్వారాను ఆత్మ తనకున్న సంస్కార బంధనాలను వదులు చేసుకుంటుంది. పునర్జన్మ ప్రక్రియలోని ఈ మెలికల్ని విదిలింపులుగా అంటే షేకింగ్స్ గా చెబుతారు. ఈ రూప మార్పుల వలను విదిలింపుల వలను సంస్కార బంధనాలు వదులవుతాయి. మొత్తం మీద మనకి జరగవలసింది ఏమిటి అంటే సంస్కారాలు అవి ప్రతి జన్మలో కూడా అవి ఇంకా గట్టిగా కాకుండా నెమ్మది నెమ్మదిగా సంస్కారాలు ఆ చుట్లు విడిపోతుండాలి అని బాబా చెప్తున్నారు. పునర్జన్మ ప్రక్రియలో 84 లక్షల జన్మ మరణాలు 7 విధాలైన వెనుకల ద్వారాను ఆత్మ తనకున్న సంస్కార బంధనాలను వదులు చేసుకుంటుంది. పునర్జన్మ ప్రక్రియలోని ఈ మెలికల్ని విదిలింపులుగా అంటే షేకింగ్స్ గా చెబుతారు. ఈ రూప మార్పుల వల్లను నిరంతరం విధింపుల వలను సంస్కార బంధనాలు వదులవుతాయి. పరిణామ క్రమం పునర్జన్మలోని మార్పుల్ని జన్మ మరణ పరంపర కలిపి మొత్తం 84 లక్షలుగా 99% పండితులు తప్పుగా అర్థం చేసుకున్నారు. పండితులు 84 లక్షలుగా 99% పండితులు తప్పుగా అర్థం చేసుకున్నారు. వారి అజ్ఞానంలో ఈ 84 లక్షల మార్పులు కేవలం మానవ జన్మ పొందినంత వరకే అని, ఆ తరువాత 4 సార్లు మాత్రమే జన్మ తీసుకొని జన్మరణ సంస్కారం నుండి బయటపడి శాశ్వత ముక్తిని పొందుతారని ఈ పండితులు చెప్పారు. మరొకసారి ఈ మెలికల విషయానికి వద్దాం. మెలిక పొందిన ప్రతిసారి నీ ఒక వెదిలింపులు విధించాలి. పరిణామ ప్రక్రియలో 7 మెలికలతో 84 లక్షల విదిలింపులు ఉన్నాయి. ఈ సంఖ్య ఖచ్చితంగా నిర్ణీత సంఖ్య, అనగా 7 మెలికలు 84 లక్షల విదిలింపులు. పరిణామం పూర్తయి ఆత్మ మానవ రూపాన్ని ధరించేకే 7 వ్యతిరేక మెలికలు 84 లక్షల విదిలింపులతో జన్మ మరణాలు సంభవిస్తాయి. ఇంత స్పష్టంగా ఇంత వివరంగా నేను వర్ణించి చెప్పకపోతే అర్థం కాలేదని మీరంతా చేతులెత్తేస్తారు అని హాస్యమాడి బాబా ఒక్క క్షణం ఆగాడు. స్థూల స్థితి నుండి భగవంతుని స్థితికి మధ్య దశల్లో సంస్కారాలు చుట్టుకోవడం, 7 దశల్లో చుట్టూ విప్పుకోవడం ఉంటాయి. శిలాస్థితి వరకు ఎటువంటి చుట్టుకోవడం కానీ మెలిక ఏర్పడడం కానీ ఉండదు. శిలాస్థితి వరకు ఎటువంటి భిన్న సంతతులు ఉండవు. ఆ తరువాత ప్రతి రూపంలోనూ, అనగా శిలాస్థితి నుండి మానవ రూపం పొందినంత వరకు 6 రూపాలకు చెందిన ప్రతి సంతతిలోనూ 14 లక్షల చొప్పున ఉండి మానవ రూపం వచ్చేటప్పటికి 84 లక్షల సంతతులు ఉంటాయి. ప్రతి రూపం తనకంటే ఉన్నతమైన రూపంలోకి మారుతున్నప్పుడు ఈ 7 మెలికలు 7 ప్రధాన సంతతుల యొక్క సాంద్రతను ఇంకా పెంచేందుకు గ్రహించాలి. నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఏదైనా అనుమానం వస్తే అండర్లైన్ చేసుకొని లేదా రాసుకొని ఆ తర్వాత అడగండి. మానవ రూపంలో 84 లక్షల సార్లు పునర్జన్మను పొందిన ఆత్మ 84 లక్షల సార్లు మానవ రూపంలో పునర్జన్మను పొందిన ఆత్మ ఆ తరువాత సూక్ష్మ ప్రపంచంలోకి సెటిల్మెంట్లోకి ఎలా ప్రవేశించిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం. చూసారా, 365 పేజీ. ఎప్పుడూ శాశ్వతంగా ఇది యాక్చువల్గా మనకు అక్కర్లేదు, పాయింట్ బ్లాంక్ గా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలా.
ఎవరి మట్టుగా వాళ్ళు ఏది చూస్తే అది మాట్లాడకుండా బాబా ఏం చెప్పాడో దాన్నే మనం వినాలి, దాన్నే మనం అవగాహన చేసుకోవాలి, దాని గురించే చర్చించుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చర్చించుకోవడానికి మనకి ఫ్రీడమ్ లేదు. ఎప్పుడు శాశ్వతంగా సూక్ష్మలోకానుభవాన్ని పొందే 84 లక్షల ఆత్మలు ఉంటాయి. ఎప్పుడు శాశ్వతంగా సూక్ష్మ లోక అనుభవాన్ని పొందే 84 లక్షల ఆత్మలు ఉంటాయి. వాటిలో 7 ఆత్మలు ప్రధానంగా ఉండి సూక్ష్మ శరీరంతోనే మానసిక ప్రపంచ యొక్క అనుభవాలను కూడా పొందుతాయి. ఈ 7గురికి నిర్వహించవలసిన కర్తవ్యం ఉంటుంది. సూక్ష్మలోకానుభవం పొందే 84 సూక్ష్మలోకవాసులు ఇప్పటికే ఉన్నారు. ఈ సంఖ్య ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అలాగే మానసిక ప్రపంచానుభవాన్ని పొందుతున్నారు. మొదటి ఫస్ట్ ఏంటన్నారు మీకు చూడండి, సూక్ష్మలోకానుభవం 3 అంటే 3 ఉన్నాయి. సూక్ష్మలోకానుభవం, రెండవది మానసిక ప్రపంచానుభవాన్ని పొందుతున్న ఆత్మలు సమాన సంఖ్యలో ఉంటారు. కానీ ప్రతిసారి సంస్కారాలు చుట్ట కొత్తగా వదిలి సంస్కారాలు కొత్తగా వదిలి మానసిక భూమికలను ప్రవేశించినప్పుడు ఈ 7 ప్రధానుల్లో 6 మాత్రమే కర్తవ్యం ఉండి 7వ ఆత్మ నిద్రాణమై ఉంటుంది. ఈ 7వ ఆత్మకు ఎటువంటి కర్తవ్యం ఉండదు. సూక్ష్మ ప్రపంచంలో 7 ప్రధానుల్లో ఎంతమందికి విధులు ఉంటాయి? 7 ఉంటాయి. కానీ మానసిక ప్రపంచంలో 6 కర్తవ్యం ఉంటుంది. భగవంతుడు సృష్టి చేయలేక 5 మందికే విధులు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక పట్టికను ఇలా తయారు చేసుకోవచ్చు. ఏమిటా పట్టిక? బాబా మన కోసం ఎంత కష్టపడి చెప్తున్నారో చూడండి. సూక్ష్మ భూమికలో ప్రపంచంలో మానవ రూపంలో ఉన్న వారి సంఖ్య కోట్ల మీదే ఉన్నా కూడా స్థూల భూమికలో ప్రతి ఆత్మకు 84 లక్షల పునర్జన్మలు ఉంటాయి. స్థూల భూమికలో. సూక్ష్మ భూమికలో సూక్ష్మ ప్రపంచానుభవం పొందుతూ 84 లక్షల ఆత్మలు ఉంటాయి. ఈ 84 లక్షల మందిలో 7 ముఖ్యులు. దీనికి కర్తవ్యం ఉంది. మానసిక ప్రపంచం 7 మానసిక ప్రపంచంలోని వెళ్ళడం జరిగితే 6 మాత్రమే విధులుండి 7వ ఆత్మ నిద్రాణమై ఉంటుంది. ఈ 7 మంది మానసిక భూమికను దాటి భగవత్ దృష్టిని పొందినప్పుడు 5 మాత్రమే విధులు ఉంటాయి. 2 నిద్రాణంగా ఉంటారు. భగవత్ సాక్షాత్కార స్థితిని పొందిన 56 మందిలో 5 మంది అత్యంత ప్రధానులు. మరియు 2 మధువులు ఉంటారు. ఈ మధు స్థితి 7వ భూమికలకి సిద్ధిస్తుంది. యాక్చువల్గా మీకు ఇది చదివి చెప్పాలన్న బాధ్యత. అయితే దీనివల్ల ప్రయోజనం మాత్రం ఉండదు. ఎందుకు ఉండదంటే, మనం చూడండి, తపస్సు చేయాలనుకోండి, ఒకరు కూర్చున్నారు, వాడు అనుకుంటాడు తపస్సు అంటే ఏమిటనుకున్నావు, ఏ అరణ్యంలోకి వెళ్ళాలి, అక్కడ జంతువులు లేనటువంటి ఒక భాగాన్ని ప్రదేశాన్ని చూసుకోవాలి, క్రిమికీటకాలు లేదా భయంకరమైనవి ఏమి ఉండకూడదు, అక్కడ నువ్వు మంచి స్థలం చూసుకోవాలి, చూసుకున్న తర్వాత నువ్వు తపస్సు కూర్చోవాలి, ఇలా చెప్తాడు. ఇదంతా ఎందుకు మనకి ఇదంతా అంటే, ఒకడు బాబా మొట్టమొదటి ప్రయాణం బాబా చేశారు కాబట్టి గుర్తుంచుకోండి, ఫస్ట్ జర్నీ బాబా కంప్లీట్ చేశారు. అందువల్లనే ఆయన ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాడు. ఇప్పుడు సృష్టిలో ఎవడూ లేరు ఈ జర్నీ గురించి చెప్పగలిగిన వాడు, బాబా ఒక్కరే ఉన్నారు. అందుచేత మనం చదువుదాం. చదివి ఒకవేళ మీకు ఇంకా డీప్గా తెలుసుకోవాలనే ఒక కోరిక పుడితే, పుట్టదు సాధారణంగా, ఒకవేళ పుడితే దీని మీద మనం స్పెషల్గా మనం క్లాసులు పెట్టుకొని చెప్పుకోవచ్చు. కోతి రూపంలో చివరి జంతు రూపాన్ని విడిచి మొట్టమొదటి మానవ రూపాన్ని పొందినప్పుడు ఆ రూపం సంపూర్ణ మానవ రూపంగా ఉండదు. కోతి నుంచి వచ్చిన మానవుడు సంపూర్ణ మానవ రూపంతో ఉండడు. ఈ రూపానికి లింగ భేదాన్ని నిర్ధారించే బాహ్య లక్షణం ఏమీ ఉండదు. మొట్టమొదటి మానవ రూపం బాహ్య రూపిది. అంటే ఆ మొదటి మానవ రూపం పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. అప్పుడు ఏమైంది? అదే రూపం పురుష జననేంద్రియంతో కూడిన భిన్న రూపంగా వృద్ధి చెందుతుంది. ఈ అంగాన్ని లోపల వైపుకు వ్యతిరేక దిశలో తిప్పినప్పుడు అది స్త్రీ జనాంగంగా కనిపిస్తుంది. ఇది ఒక వరవడి మాత్రమే. కానీ సంస్కార మార్పుల్లోనే ఇదంతా ఇమిడి ఉంది. ఇది ఎలా సంభవిస్తుంది? ఒక్కొక్కసారి జిగేలమని మెరిసి క్రమంగా తగ్గే ఒక చిన్న మెరుపులా జరుగుతుంది. రైలు ఇంజిన్ పట్టాలపై దిశను మార్చుకున్నప్పుడు దాని లైట్లు వెలిగి ఆరిపోతాయి. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. మొదటి మానవ రూపంలో పురుష స్త్రీ జననాంగాలు 2 గుప్తంగా ఉంటాయి. అందువల్లే ఈ మొదటి మానవ రూపం
బాహ్యరూపిది. ఈ బాహ్యరూపి మరొక జన్మ తీసుకున్నప్పుడే పురుషాంగానికి కానీ స్త్రీయంగానికి కానీ బయటకు కనిపిస్తుంది. దీంతోనే పునర్జన్మ ప్రక్రియ మొదలవుతుంది. యాక్చువల్గా ఇవన్నీ మీకు తెలిసినే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1969లో బాడీ డ్రాప్ చేస్తే ఈ గాడ్స్పిక్స్ అనేది ఒక 15 మంది వరకు కూడా దీని మీద ఒక విధంగా ఎక్సర్సైజ్ చేసి అన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్పారు. ఇంకా చెప్పడానికి సాహసిస్తున్నారు. కానీ బాబా చెప్పింది ఏమిటంటే గాడ్స్పిక్స్కి సంబంధించి మీకు చదువుకున్నారు కాబట్టి అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంటే చదువుకోండి, అర్థం చేసుకోండి. చదువుకున్నప్పటికీ కూడా అర్థం కాకపోతే మీరు దాని జోలికి వెళ్ళొద్దు, హాయిగా తలగడ కింద పెట్టి పడుకోండి అన్నారు. ఎందుకన్నారు ఆయన? అందులో పడిపోతే వెంటికి చెడు రావడైపోతాం. అందుకని ఈ కారణం వల్లనే 5 సంపూర్ణ సద్గురులలో 4 పురుషులు 1 స్త్రీ ఉంటారు. గతంలో ఏ అవతారుడు ఇంత కూలంకషంగా వెల్లడించని రహస్యాలు ఇవి. ఇంతకు బాబా ఏ అవతారుడు ఇంత కూలంకషంగా వెల్లడించని రహస్యాలు ఇవి. ఇవి రేపటి సమరానికి చాలా అవసరం, రేపటి సమరానికి చాలా అవసరం అన్న బాబా మాటలో మర్మం ఏమిటి అంటే, మానవుడు పురుషుడుగా జీవిస్తున్నాడు. కానీ లింగభేదం లేనటువంటి పరిస్థితి మంది. స్త్రీలను చూడగానే పురుషులకి స్త్రీలనే ఒక భావన, పురుషులను చూడగానే స్త్రీలకి పురుషులనే భావన. ఇవి కొట్టొచ్చినట్టు అవి విభజింపబడి మనకు అర్థమవుతున్నాయి. అందుచేత అలా వెళ్ళిపోతుంది కనుకనే మనకి బాబా ఒక్కొక్కసారి రహస్యాల్ని వెల్లడించిన ఒకవేళ మనం ఎక్కడ ఇబ్బంది పడతామని ఆ జోలికి వెళ్ళొద్దన్నారు. సరే, బాబా విషయానంతా ఈ విధంగా తృప్తపరిచాడు. ఆఖరికి మీరంతా ఆత్మలు, శరీరాలు కాదు. ఇప్పుడు మనం ఆత్మలు అనుకుందాం, శరీరాలను కావు. మిమ్మల్ని బిందువులుగాను మీ శరీరాన్ని సముద్రంలోని బుడగలుగాను ఊహించుకోండి. ఇప్పుడు మనం అందరం కూడా బిందువులని సముద్రంలోని బుడగలుగా మనకున్న శరీరాన్ని మనం ఒకసారి ఊహించుకుందాం. ఇప్పుడు బిందు స్థితిలో ఉన్న మీరు మిమ్మల్ని బిందువులుగా ఉన్నారు కదా. మీరు అంటే ఎవరికి? శరీరానికి కాదు. శరీరం కాదు, ఇంకా మన రేటు ఉంది, ఆత్మ ఉన్నది. అంచేత మీ శరీరాన్ని సముద్రంలో బుడగలుగానే ఉంచుకోండి. ఇప్పుడు బిందు స్థితిలో ఉన్న మీరు మీ యొక్క బిందు స్థితిని కానీ, అంటే డ్రాప్ స్టేట్, ఇతరుల బిందు స్థితిని కానీ చూడలేరు. మీరు మీ సొంత బుద్ధిబుద్ధాలని, అంటే దేహాలని, ఇతర బుద్ధిబుద్ధాలని, ఇలాగే ఈ ప్రపంచంలో పెద్ద బుద్ధిబుద్ధాలని చూస్తున్నారు. సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశించిన వారు తమ సొంత సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని చూస్తారు, కానీ స్థూల ప్రపంచాన్ని చూడలేరు. అది పురోగతి సాధించిన వారికి తమ స్థూల శరీర ఎరుక, ఇతర స్థూల శరీర ఎరుక ఉంటుంది, కానీ ఈ స్థూల ప్రపంచాన్ని చూడలేరు. అంటే ఒకసారి స్థూల ప్రపంచ ఆవరణ దాటిపోతే మళ్ళీ స్థూల ప్రపంచం యొక్క అనుభవం మనం పొందలేము. శిల నుండి మానవ రూపం వరకు ఎత్తిన వెనకటి రూపాలన్నింటినీ వాళ్ళు చూడగలరు. అంటే ఒక స్టేజ్ దాటిపోతే ఆ స్టేజ్ మళ్ళీ మనం చూడాలంటే అవదు, మళ్ళీ అనుభూతి పొందాలంటే అవదు. అదే బాబా చెప్తున్నారు. సూక్ష్మ భూమికల్లో ఉన్నవారు సూక్ష్మ భూమికకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూస్తారు. వారు తమ సూక్ష్మ చైతన్యం ద్వారా స్థూల మానసిక స్థితిని సూక్ష్మ స్థితిలో సూక్ష్మంగా చూస్తారు. తమ సొంత సంస్కారాలను కూడా వాళ్ళు చూడగలరు. అలాగే పురోగతి చెంది మానసిక భూమికలో ఉన్నవాళ్ళు, అడ్వాన్స్డ్ సోల్స్ ఆన్ ది మెంటల్ ప్లేన్, మానసిక స్థితిలో ఉన్న ప్రతి విషయాన్ని తమ మానసిక చైతన్యం ద్వారా చూస్తారు. స్థూల ప్రపంచం సూక్ష్మ రూపంలో ఉన్న ప్రతిదాన్ని గత అన్నింటినీ చూస్తారు. కానీ ఇది జరుగుతున్న మొత్తం సమయం అంతా వారి స్థానం మానసిక భూమిలో ఉంటుంది. మీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలని నేను చూడగలను. తద్వారా మానసిక భూమికలోకి మిమ్మల్ని రప్పించడంలో సహాయం చేస్తాను. మానసిక భూమికలో ఉండి మానసిక చైతన్యాన్ని అనుభూతి చెందుతున్న వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరు. వాళ్ళు సరాసరి మనోభూమికలో ఉన్న ఆత్మలు.
మరికొన్ని విషయాల గురించి చెబుతూ బాబా ఇలా వివరించారు. స్థూల భూమికలు సూక్ష్మ భూమిక గుప్తంగా ఉంది. స్థూల శరీరంలో ఉన్నవారిని సూక్ష్మ భూమికలో ఉన్నవారు తమ సూక్ష్మ శరీరం ద్వారా కలుసుకోగలరు. వారికి స్థూల దేహం కనబడదు కనుక సూక్ష్మదేహంతోనే సంబంధం ఏర్పరచుకుంటారు. మజూబ్ అంటే భగవంతుని స్థితి పొంది ఆ దివ్యానందంలో మునిగి యువసుడే ఉంటాడు. అందువల్ల అతనికి ప్రపంచాన్ని గురించి ఏమీ తెలియదు. మజూబ్కి మనసు నశించి అతడు అమనస్కుడైనాడు. అతనికి స్థూలదేహం ఉంది కానీ అతనికి దాని ఎరుక లేదు. అయితే ఈ శరీరాన్ని ఎవరు పోషిస్తారు? అతనిలోని ఆ అనంత స్థితి అతన్ని పోషిస్తుంది. మజూబ్ తన శరీరాన్ని కానీ ఇతరుల శరీరాన్ని కానీ చూడడు. సంపూర్ణ సద్గురువు భగవంతునితోనూ స్థూల సూక్ష్మ మానసిక స్థితులతోనూ ఏకాలంలో సంబంధం ఏర్పరచుకోగలడు. అందరికీ సహాయకారిగా ఉంటాడు. సూఫీ సారస్వతంలో అతన్ని క్యామెల్ డైవర్ అంటారు, అంటే కుతుబ్గా పిలుస్తారు. అతడు అన్నింటికీ కేంద్రమే ఉంటాడు. సంపూర్ణ సద్గురువు అన్ని భూమికల్లోనూ పనిచేయాలి. అతను నిరంతరాయంగా 7వ భూమికల్లో విశ్రాంతి తీసుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటాడు. అనంతమైన ఆనందము, జ్ఞానము, శక్తి అతని వశమే ఉన్నా కనుక అతడు ఆనందం, బాధ అనే 2 స్థితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు. బాబా తన వివరణను ముగిస్తూ ఇలా అన్నారు, రేపు మీరు చేయవలసినంతా మీ అందరికీ వివరించాను. అంతే, గుర్తుంచుకోండి. వేరే విషయాలు జోలికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీరు ఏ స్థితి నుండి జలస్థితికి వెళ్ళాలన్న విషయం గుర్తుంచుకోండి. గాడ్ స్పీక్స్ లో మనకు ఆ చార్ట్ ఉంది. నిన్న ధనంకి ఆ పేజీ కూడా నెంబర్ కూడా చెప్పాను. పరిణామ దశలన్నీ దాటి మీరు ఇక్కడికి మానవ రూపంలో వచ్చారు. ఇక నేను ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి జలస్థితికి అనగా మానవ స్థితి నుండి భగవంతుడి స్థితికి తీసుకువెళ్తాను. నేను తీసుకువెళ్తాను అన్నాడు బాబా. మనం ఎందుకు ఇవన్నీ పాటలు పడ్డాం? మనం ఎందుకు గందరగోళంతో సృష్టించుకోవడం? ఆయన తీసుకెళ్తా అన్నాడు. కళ్ళకి గంటలు కట్టి మళ్ళీ కట్టి తీసుకెళ్తా అన్నాడు. మనకి ఎందుకు? ఇదంతా చదివిసినా మనం ఎవరిని ఉద్ధరించలేము. చదవకపోయినా మన వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి పరిస్థితి సంభవించదు. కాబట్టి చార్టులో భిన్న కులాలకు, జాతులకు ప్రాతినిధ్యం ఉన్నట్టుగా చూపించారు. ఒక జాతి కంటే వేరొక జాతి ఉన్నతమైందా అని ఎవరు అడిగారు. బాబా ఇలా బదులిచ్చారు. చార్టులో చూపించిన భిన్న కులాలు, సాంప్రదాయాలు, జాతీయతలు అన్ని సమానమే. వాటిలో హెచ్చుతగ్గులు లేవు. చార్టులో చూపిన వరుసకు సంఖ్యాపరమైన విలువ ఏది లేదు. తెలివి లేకుండా తమలో తాము కలహించుకుంటున్న భిన్న జాతులకు చెందిన ఆత్మలన్నీ ఒకటే అని దానికి అర్థం. ఈ స్థూల ప్రపంచంలో కనిపిస్తున్నట్లు వారు చంపడం లేదు, చావడం లేదు. ఎందుకంటే ఇదంతా స్థూల ప్రపంచానికి సంబంధించిన భావన మాత్రమే. మహాసాగరం అనే ఆ పరమాత్మను కొందరు అల్లా, కొందరు ఈశ్వరుడు, కొందరు అహురి మజ్దా, మరికొందరు గాడ్ అని పిలుస్తారు. నేను అతన్ని మెహర్ బాబా అని పిలుస్తాను. తరువాత బాబా తన అక్షపల కింద చూపించారు. అవతారుడు బోధించే విధానాలు 3 రకాలుగా ఉంటాయి. ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. వారి వారి మత సంబంధమైన ఆచార వ్యవహారాలను, అంటే షరియత్ అంటారు సూఫీ పరిభాషలో, పాటిస్తూ వచ్చే సాధారణ జనులకు అవగతమయ్యేటట్లుగా సామాన్య భాషలో బోధించడం ఒక రకం. మళ్ళీ చెబుతాను చూడండి. వారి మత సంబంధమైన ఆచార వ్యవహారాలను పాటిస్తూ వచ్చే వాళ్ళు ఏమిటంటే సాధారణులట, వాళ్ళకి అవగతమయ్యేటట్లుగా సామాన్య భాషలో బోధించడం ఒక రకమట. స్టేజీ వెక్కి మాట్లాడే వాళ్ళకి ఈ 3 ఖచ్చితంగా తెలియాలి. మన ముందు ఎవరున్నారు? కేటగిరికలుగా అందరూ సామాన్యులేనండి నా దృష్టిలో. ఇక రెండవది, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన వారి కోసం సామాన్య భాషలోను తత్సంబంధమైన భాషలోను బోధించడం 2వ రకం. తమ మండల సభ్యులకు పూర్తిగా తత్సంబంధమైన భాషలో బోధించడం 3వ రకం. ఈ 3లో మొట్టమొదటి రకమే మనందరం కూడాను. వారి మత సంబంధమైన ఆచార వ్యవహారాలను అంటే షరియత్తును పాటిస్తూ వచ్చే సాధారణ జనులకు అవగతమయ్యేట్టుగా సామాన్య భాషలో బోధించడం. బాబా అందుకే ఆయన భాష అయితే మౌన భాష. ఆయన నిజ భాష ఏమిటి? మౌనం.
అందులో బోధించలేదు. మౌన సంజ్ఞలు తీసుకున్నాడు. మౌన సంకేతం అది. మౌన సంకేతంలో మౌనం ఉంటుంది. కాబట్టి ఆ సంకేతాలతో మనకి విషయం అంతా కూడా చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. జొరాస్టర్ అవతరించిన కాలంలోని వారు మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతల గురించి చక్కగా అవగాహన చేసుకోగలిగారు జొరాస్టర్ టైంలో. అలాగే జొరాస్టర్ జనసామాన్యం కొరకు షరియత్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, పని చేయండి, ఫలితం గురించి లెక్క చేయకండి అని అతను ఏం వారితో స్పష్టంగా చెప్పడం లేదు. అలా వారితో జొరాస్టర్ చెప్పుంటే వారు అంగీకరించి ఉండేవారు కాదు. అందుచేత జొరాస్టర్ ఆ విషయాన్ని ఇంకో విధంగా చెప్పాడు. కర్మాచరణలో నిమగ్నమై ఉండి మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళ్తారు అని మహమ్మద్ చెప్పాడు. పని చేయండి కానీ ఫలితం కొరకు చూడకండి, కర్మ ఫలాన్ని నాకు అర్పించండి అని కృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే అప్పటి వాతావరణం అంతా సంగ్రామ స్ఫూర్తితో నిండి ఉండడం వల్ల కృష్ణుడు అలా చెప్పాడు. పని చేయండి కానీ దాన్ని త్యాగనిరతం చేయండి అని జీసస్ చెప్పాడు. అవతారుల బోధనలన్నీ ఆయా కాలాల్లో ఉన్న ఆవశ్యకత పరిస్థితులకు అనుగుణంగా ఉండేవి. బాబా వివరణ ముగిసిన తరువాత అక్కడ సమావేశమైన వారందరినీ ఉదయం 9 నుండి 11 వరకు భగవన్ నామాన్ని, 3 నుంచి 5:30 వరకు మెహర్ బాబా నామాన్ని నిరంతరాయంగా జపించమని చెప్పాడు. సాయంకాలం 7 నుండి 8:30 వరకు చాలా వ్యక్తిగతంగాను మరియు బృందాలుగాను సమావేశాలని నిర్వహించారు. బాబా ఇప్పుడు అనుగుణంగా మే 18 మంగళవారం నాడు సమావేశంలో ఉన్న వారంతా భగవద్ విషయపు చార్ట్లోని, అంటే డివైనిటీ చార్ట్ విషయాలపై ధ్యానం చేస్తూ ఉదయం 7 నుంచి 7 గంటల వరకు సంపూర్ణ మౌనంలో ఉన్నారు. యుద్ధంలో మే 16న RAF వారు రోహర్వేలిలోని ఆనకట్టపై ముమ్మర బాంబు దాడి చేశారు. దాంతో వరదలు, విపరీతమైన వినాశం సంభవించాయి. ఇక్కడ ఇంతవరకు అంటే బాబా మనం ఏం చేస్తారంటే, ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు. అంటే మానవుడు భగవంతుడు కదా, మానవుడు భగవంతుడు ఆయన స్టేటస్, మనం మానవులు కాబట్టి సామాన్య మానవుడుగా ఆయన బోధించడానికి రాను అన్నాడు. గుర్తుంచుకోండి, బోధించడానికి రాలేదు అన్నాడు కాబట్టి బోధించడు. మరి ఏం చేస్తాడు? మానవుడు భగవంతుడు, మానవుడు గారి పాత్ర ఏమిటి? బోధించకూడదు. కాబట్టి ఏం చేయాలా? అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించాలి. నిన్ను ఎవరైనా ఏదైనా విషయం మీద ప్రశ్నిస్తే ఒక లెక్చర్ ఇచ్చావనుకో, ఒక స్పీచ్ ఇచ్చావు, దానికి ఏమీ అర్థం కాదు. చాలా మంది క్రిస్టియన్స్ అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే క్రీస్తు అవతారం, దాని ప్రాశస్త్యం గురించి బాబా చాలా చెప్పారు మనకి. ఈయన ప్రేమమయుడైతే క్రీస్తు కరుణామయుడు. కరుణలో ప్రేమ నిండుగా ఉంటేనే కారుణ్యం చూపించగలుగుతాడు. కాబట్టి బాబా ఎక్కువ జీసస్ గురించి మనకి ఉటంకించేవారు. ఇక్కడ ప్రేమ, అందుకే బాబా ఒక గీతంలో విశ్వ సౌందర్య మోహన రూపం ప్రేమ కరుణల సంగమము, ప్రేమ కరుణల సంగమము, మంచి చాలా కాలం కింద ప్రాక్టీస్ పాటది. అంచేత మనం బాబాని మనిషిగా తీసుకున్నామా, దేవుడిగా తీసుకున్నామా, అది మనం నిర్ధారించుకో హృదయంలో. ఇది బాబా దేవుడా, మానవుడా? బోధకుడు కాడు, గుర్తుంచుకోండి, బోధకుడు కాడు. రకం నాటు చేశాడు కాబట్టి బోధకుడిగా తీసుకోవడానికి లేదు.
తీసుకుంటే మానవుడిగా తీసుకోవాలా లేదా దేవుడిగా తీసుకోవాలా? దేవుడిగా తీసుకుంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆయన తప్ప, ఆయనే నా స్వామి, నా భగవంతుడు, నా మార్గాన్ని నాకు చూపించేటటువంటి దక్షకుడు అని నువ్వు భావించాల. అంతేకాని డ్యాన్స్ చేయకూడదు. బాబాను రాముడు ఒకటే కదండి, రాముడు ఎందుకు రామనామం చేసి తప్పండి అన్నటువంటి చిల్లర పలుకులు పలకూడదు, చిలక పలుకులు అంతకన్నా పలకూడదు. ఒకటే చెప్తాను బాబా, తీసుకుంటే నన్ను దేవాదేవుడిగా తీసుకో, లేదా విడిచిపెట్టి అన్నాడు ఆయన. అంతేకాని మధ్య మార్గంలో మనం ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు మనం మాట్లాడుకోవడం, ప్రజలకి చెప్పడం చాలా 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 అపరాధం. నువ్వు బాబాని మానవుడుగా నమ్మితే మానవుడు అని చెప్పి, లేదా ఒక సద్గురుగా నమ్మనుకో సద్గురు అని చెప్పి, కానీ నీకు సంస్కారాలు అంటుకుంటాయి. నేను దేవాది దేవుణ్ణి, నేనే ఆ రాముణ్ణి, నేనే ఆ కృష్ణుణ్ణి, నేనే ఆ బుద్ధుణ్ణి, నేనే జీసస్ క్రిస్తుని, నేనే మహమ్మద్ ప్రవక్తని, ఈనాడు నన్ను మెహర్ బాబాగా వచ్చాను అని అంత స్పష్టంగా నీ ప్రభువు చెప్తుంటే నీ ఇష్టంతో నువ్వు ఎలా మాట్లాడతావు? లేదు, నీకు ఆ ఛాయిస్ లేదు. పైగా దానివల్ల ఏర్పడే సంస్కారాలు నీ పురోగతికి చాలా ఆటంకం చేస్తాయి. కాబట్టి ప్రియమిత్రులారా, బాబాని మనం విశ్వసిస్తే సాక్షాత్తు దేవదేవుడు, ఎవరా దేవదేవుడు? శ్రీమన్నారాయణమూర్తి అవతారాలని దాల్చేది, అవతారాలు అనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ఈ ప్రపంచంలో నిలబెట్టింది ఆయన. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి ఆయన. నువ్వు శ్రీమన్నారాయణమూర్తిగా తీసుకో. ఎందుకు? ఆయన కలియుగంలో మళ్ళీ మానవుడై మెహర్ బాబా నామంతో విలసిల్లాడు ఆయన. ఆ నామం తల్లిదండ్రులు పెట్టింది కాదు, ఎవరో ఒక ముస్లిం సయ్యద్ సాహిబ్ అనేవాడు పెట్టాడు. అలా పెట్టించుకున్నాడు ఆయన. పెట్టించుకొని మనకి అపారమైన ప్రేమను పంచాడు ఆయన. ఆ అపారమైన ప్రేమను పొంది మనకి కొంచెమైనా కృతజ్ఞతాభావం ఉండద్దా? ఉండాలి కదా. నువ్వు ఎక్కడ ఏం దొరికొచ్చి ఒక పువ్వు పెట్టి దేవుడా అన్నమా, మళ్ళీ కూడా మూడు దొరికెళ్ళి అక్కడ ఒక పువ్వు పెట్టి దేవుడా అన్నమా, మరికొక మూడు దొరికెళ్ళి అక్కడికెళ్ళి పువ్వు పెట్టి దేవుడా అన్నమా. నీకు ఏ దేవుడు రక్షిస్తాడయ్యా? నీకు ఏ దేవుడు గమ్యాన్ని చూపిస్తాడయ్యా? నువ్వు ఏ దేవుడి యొక్క సహాయంతో నువ్వు గమ్యం జరగలవయ్యా? చేరలేవు. జన్మ తరువాత జన్మ, జన్మ తరువాత జన్మ, జన్మ తరువాత జన్మ ఎత్తవలసిందే. అందుకే ఈ జన్మలో నీకు చెప్తాడైనా నమ్మితే, విశ్వసిస్తే నన్ను భగవంతుడిగా విశ్వసించు, లేదా నన్ను విడిచిపెట్టమన్నాడు ఆయన. రెండు పడవల మీద ప్రయాణం చేస్తామంటే గంగలో మునిగిపోతాం. కాబట్టి ప్రియమిత్రులారా, మీరు ఎవరితో చెప్పినా కూడా ఇలాంటి సాహసాలు చేయకండి. బాబా గురించి చెప్తే ఆయన దేవదేవుడిని చెప్పండి, భగవంతుడిని చెప్పండి. గత పూర్ణ అవతారాలు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఎలాగైతే పూర్ణ అవతారాలుగా ఈ పృథువు మీద తమ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు, వారిద్దరి యొక్క శక్తిని కూడా పూర్తిగా తనలో నింపుకొని సంపూర్ణ అవతార పురుషుడిగా మెహర్ బాబాగా వచ్చారు. ఇప్పుడైనా ఆయన రూపంలో ఆ మూడు రూపాలు పొదగబడి ఉన్నాయి. అంత అందుకే ఆ రూపంలో ఒక ప్రత్యేక సౌందర్యం ఉంది. ఆ సౌందర్యం మనం ఎప్పుడు కూడా ఏకాంతంగా అనుభవించడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. ఒకసారి అనుభవించడానికి ప్రయత్నం చేయండి. బాబా ఫోటో పెట్టుకొని పెద్దది ఎదురుగుండా కూర్చొని, నేను రాముడిగా చూడాలనుకుంటున్నాను అయ్యా, ఇవే అన్నావు కదా, నేనే రాముడు అన్నావు కదా, నాకు ఒకసారి కనబడమై. చాలా మంది కనబడ్డాడు ఆయన. కృష్ణుడిగా కనబడ్డాడు, క్రీస్తుగా కనబడ్డాడు. అంచేత మనం ఆయన్ని అంటే ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అనుభూతిని ఇస్తాడు. నీకు అనుభూతి పొందాలి.
అనుభూతి పొందితే ప్రాణం పోయినా బాబాని విడిచిపెట్టలేం మనం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు గవర్నమెంట్కి ఒక చెక్కరేగి నేను బాబా నాము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సెంట్రల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టేయండి అని కానీ ఒక తాకీదు ఇస్తే ఎంతమంది మెహర్ బాబా సెంటర్కి వెళ్తారు, ఎంతమంది జైల్లోకి వెళ్తారు ఆలోచించండి. అంటే భగవంతుడితో మనకున్న సంబంధం ప్రాణమైనా పోగొట్టుకుంటాం తప్ప నా ప్రభువుని విడిచిపెట్టలేదనే పరిస్థితిలో మనం ఉండాలి. అంత విశ్వాసం, అంత ప్రేమ మనలో ఉన్నప్పుడు మాత్రమే మన ద్వారా ఆయన పనిచేస్తాడు. అవి లేకపోతే ఎంత పని చేసినా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టేసినా, ఎన్ని వేదిక లెక్క ప్రసంగాలు చెప్పినా నిన్న దగ్గరికి రానివ్వడం. ఇది మాత్రం ఖాయం. లోపల నువ్వు ఏదే ఉన్నావో బయటికి అదిగా ఉండమంటాడు బాబా. నా సర్వస్వం నా ప్రభువే, నా ప్రీతముడే అని అధీనే ఉండాలి. అయితే ఇక్కడ చిన్న విషయం మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, కొంచెం మీరు జాగ్రత్త పడతారండి. మెహర్ బాబా ప్రెసెంట్ అవతార్ ఆఫ్ ది ఏజ్ గనక, ఆయనే రాముడు గనక, ఆయనే కృష్ణుడు గనక, నువ్వు ఆ విషయం విని కూడా రామభక్తుల్ని గౌరవించకపోవడం, కృష్ణ భక్తుల్ని గౌరవించకపోవడంగా చేసావా చాలా ఘోరమైన సంస్కారాలు అనుభవిస్తావు. ఆయన చెప్పాడు కదా, నేనే రాముడిని, నేనే కృష్ణుడిని. ఆ భక్తుల్ని ఎలాగో చిన్నగా చూస్తావు, సంకుచిత దృష్టితో చూస్తావు. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఇలాంటి వాళ్ళే రాముడిని పట్టుకున్నారు, సంపూర్ణ అవుతారు. కృష్ణుడిని పట్టుకున్నారు, సంపూర్ణ అవుతారు. ఆల్ రైట్, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ ట్రావెల్ ఇన్ దర్ వే. వై షుడ్ బి ఇంటర్ఫియర్. ఒకవేళ ఇంటర్ఫియర్ అయితే నీకు రాముడి గురించి తెలిస్తే చెప్పు. చాలా మంది రామ భక్తులు, కృష్ణ భక్తులు, జస్ట్ కృష్ణ భక్తులు తరచు ఈ 13 దగ్గరికి వస్తారు. వచ్చి సార్ ఇలాగే అలా చోటు కార్యక్రమం అవుతుంది, మీరు రాగలరా అని అడుగుతారు. రాలేదని చెప్పేస్తాను. ఎందుకంటే నాకు శరీరం నాకు పర్మిట్ చేస్తారని చెప్పేస్తాను. అయితే వాళ్ళకి ఏదైనా చెప్తారంటే ఫలానా చెప్పేది అంటారు. అంటే మనం ఆ విధంగా సహాయపడాలి తప్ప మనం వాళ్ళని నేరుగా చూడడానికి వీల్లేదు. అలాగే మెహర్ బాబా సెంటర్కి ఏ రామభక్తులు కానీ ఏ కృష్ణ భక్తులు కానీ వస్తే ఆ సంకీర్తన చేస్తాను, రాముడు సంకీర్తన అంటే నువ్వు అడ్డంగా పడిపోయి ఇక్కడ రామ పాటలు కానీ రాముడి పాటలు కానీ కృష్ణుడి పాటలు కానీ పాడడానికి వీల్లేదన్నా అనుకో. నీకు బాబా క్షమించడు, నిన్ను బాబా క్షమించడు. పాడివయ్యా బాబా సెంటర్ అంటే అక్కడ బాబా పాటలు పాడాలేసి రామ పాటలు రాముడి పాటలు ఎందుకు పాడుతున్నారు? ఈరోజు రామ అన్నాడు, కృష్ణుడి పాటలు ఎందుకు పాడుతున్నారు? అది కృష్ణ అన్నాడు. పాడితే ఏమిటైపోద్ది? కానీ గిరిగీసుకొని మనం మన సెంటర్లో ఉండిపోవడం వల్ల బాబా పిచ్చోలి వీళ్ళు అన్న పేరు వచ్చింది మనకి. తెలుసునా మీకు? వీళ్ళు బాబా పిచ్చోళ్ళని. మనం పిచ్చోళ్ళు కాం. బాబా యొక్క దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తెలుసుకున్నాం ఆయన యొక్క సహాయంతో. కాబట్టి పిచ్చివాళ్ళం కాం. అయితే చేస్తున్న తప్పు ఎక్కడ అవుతుంది? నువ్వు రాముడు పాట పాడుతుంటే వద్దంటావు, కృష్ణుడు పాట పాడుతుంటే వద్దంటావు. రాముడు పాట ఎవడైనా సెంటర్లో కూర్చొని పాడుతుంటే నీ ప్రభు కూర్చుంటే నీ ప్రభు గురించే పాడుతున్నాడని అవగాహన తెచ్చుకోలేనటువంటి దుస్థితి బాబా ప్రేమికుడిది. కృష్ణుడు పాట పాడితే నా ప్రభు పాట పాడుతున్నాడని అవగాహన తెచ్చుకోలేని దురదృష్టమైన పరిస్థితి అనేది కాదు కదా. సరిగ్గా ఏం చేస్తాయి? అప్పుడు నువ్వు గిరిగిస్తుని కూర్చుంటే నేను బాబా గురించి ఏం మాట్లాడతాను, బాబా విషయాలు చెప్తానంటే నువ్వు ఎవ్వడికి నచ్చవు. ఖచ్చితంగా నువ్వు అన్నీ చెప్పగలగాలి. ఎవరో అడుగుతాడు, నేను మొన్న నవ్వు వస్తే 2 విషయాలు నవ్వు వస్తాయి నాకు. ఒకరోజు ఒక ఆవిడ తెలిసిన ఆవిడే ఏమంటే శూర్పణఖ గురించి చెప్పరా అన్నది. శూర్పణఖ నవ్వు వచ్చింది నాకు. అమ్మ
ఎందుకమ్మా తెలుసుకోకుంటే మరేం కాదండి, ఆ క్యారెక్టర్ రామాయణంలో ఎందుకు పెట్టారు అన్నారు. చూసారా ఆవిడ ఎంత మంచి ఆలోచించిందో. శూర్పణఖ క్యారెక్టరే కానీ లేకపోతే రావణ యుద్ధం జరగదు. అంత కీన్ దోలది. అంచేత ప్రతిదీ నీకు తెలియాలా, దేని ప్రాసెస్ ఉంటో తెలియాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్